మనకి రియల్ ఇంపాక్ట్ అనేది మనకు తెలియదు. సో దీని గురించి దీన్ని ఎఫెక్టివ్గా మానిటర్ చేయడానికి మిషన్ హరితాంధ్ర యాప్ అనేది డిపార్ట్మెంట్ ఒకటి తయారు చేసింది సార్. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ నాటిన ప్రతి మొక్కను కూడా మనం మానిటర్ చేసుకున్నట్లయితే దాని గురించిన ప్రత్యేకమైన బెనిఫిట్ మనం పొందవచ్చు సార్. అలాగే ఈ డిస్ట్రిక్ట్ వనమనం ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లు ఎస్పెషల్లీ లాస్ట్ 10 డిస్ట్రిక్ట్స్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దాన్ని చూసినట్లయితే గ్రీన్ కవర్ ఇంకా మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, రిలీజ్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ కూడా కొంత చేయాలి సార్. అలాగే నగర వనంస్ని కూడా మనం ఎస్ సార్ 1-2 minutes అంటే సార్ క్లోజ్ చేసేస్తాను సార్. మనం నగర వనంస్లో కూడా సార్ ఆల్మోస్ట్ 54 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అవుట్ ఆఫ్ 175 కవర్ చేయడం జరిగింది. కొత్తగా మనం మరొక 12 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కవర్ చేస్తూ మనం ప్రపోజల్ సిద్ధం చేస్తున్నాం సార్. జిల్లా కలెక్టర్స్ని మరొకసారి దీని గురించిన ఇదిని ప్రత్యేకంగా తీసుకోవాల్సింది కోరుతున్నాను సార్. అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దాని ప్రకారంగా కూడా జిల్లాల్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ని కూడా వారు ప్రమోట్ చేసి అక్కడ కూడా గ్రీన్ కవర్ పెంచే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కలెక్టర్స్ మీకు డౌట్లు ఉంటే ముందు చెప్పండి. మీరేమైనా యాడ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ సార్, కలెక్టర్ ఏలూరు రెస్పాండింగ్ సార్. సార్ మా జిల్లాలో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ కోకోనట్ హస్క్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి సార్. కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దానికి ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి ఎట్లా ఏ స్టేట్కి వెళ్తేనో అక్కడ పడేసి ఉంటుంది సార్. మాకు ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ సెర్ప్ కానీ ఎవరు ఎన్జిఓస్ ఎవరు పనిచేస్తున్నారో ఆర్ రిలవెంట్ కంపెనీస్ ఎవరు ఇన్సెంటివ్ ఇస్తారో వాళ్ళని కనెక్ట్ చేస్తే మేమే యూనిట్ పెట్టిస్తున్నాము సార్. తర్వాత గతంలో స్వచ్ఛాంధ్ర కింద ప్లాస్టిక్ షెడ్డర్ మిషన్ ఒకటి ఇచ్చినవారు సార్. అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒకటైనా మినిమం ఇవ్వగలిగితే, లేదా మేము సెర్ప్ ద్వారా డబ్బైనా తెచ్చి లోన్లైనా తెచ్చుకుంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. వీ వాంట్ టు బికమ్ ప్లాస్టిక్ ఫ్రీ. అయితే ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి పబ్లిక్ మోటివేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది సార్. వాట్ ఈస్ ద కామెంట్ ఫ్రమ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్? సార్ కోకోనట్కి సంబంధించి అంటే కొబ్బరి బొండాలు అయితే మేడం ఎంటర్ప్రినర్స్ ఆర్ రెడీ మేడం. కొబ్బరి బొండాలు అయితే రెడీ. ఇటీవల తిరుపతికి కూడా వచ్చినారు మేడం. తిరుపతిలో కూడా తిరుపతి కమిషనర్తో కూడా మాట్లాడినాను. ఐ విల్ టై ఇట్ అప్ మేడం. దట్ ద ఫస్ట్ థింగ్ మ్యామ్. సెకండ్ థింగ్ ఈజ్ విత్ రిగార్డ్ టు ప్లాస్టిక్ స్టేటర్స్ మ్యామ్. అండర్ SBM గ్రామీణ్ వీఆర్ హ్యావింగ్ 210 units మ్యామ్ ఫర్ గ్రౌండింగ్. సో ఆ 210 units కూడా మామూలుగా మండల్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే SWPC సెంటర్ పెట్టాలనుకున్నాం అక్కడ పెడుతున్నాం మేడం. సో దానికి సంబంధించి నెక్స్ట్ 3 months లోపల వీల్ గ్రౌండ్ ఇట్ మ్యామ్. యాజ్ వీ సెడ్ వీల్ గ్రౌండ్ ఇట్ మ్యామ్. థ్యాంక్ యూ. దెన్ ఆల్ అదర్ కలెక్టర్స్ ఎనీ డౌట్స్? సార్ కలెక్టర్ కృష్ణ సార్. సార్ ఇప్పుడు మనకు అర్బన్ ఏరియా వరకు అయితే మనము జిందాల్ సిమెంట్ ప్లాంట్కి వేస్ట్ పంపిస్తున్నాం సార్. అలాగే మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 2 పెద్ద కాంపాక్టర్స్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు సార్. సేమ్ లైన్స్లోనే ఒక 2 కాంపాక్టర్స్ జిల్లాకి ఇస్తే సార్ ఈవెన్ విలేజెస్ పంచాయత్ వేస్ట్ కూడా మనం పంపించవచ్చు సార్. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ వీ విల్ మీట్ ఫ్రమ్ పంచాయత్ ఫండ్స్ సార్ యాక్చువల్లీ. సో అట్లీస్ట్ హైవే ఆల్ అలాంగ్ హైవే ఉన్న పంచాయత్స్ క్లీన్గా పెడితే బాగుంటుంది సార్. జస్ట్ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ సమ్ 2 కాంపాక్టర్స్ సార్. సార్ మనం అర్బన్ ఏరియాస్కి అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ ఉంటుంది కాబట్టి మనం వీఆర్ టైయింగ్ అప్ కాంపాక్టర్స్ సార్. అంటే 14 cubic meters కానీ మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాక 42 cubic meters సార్. రూరల్లో కూడా తక్కువ ఉంటుంది సార్. అండ్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ బడ్జెట్ అండర్ ఇట్ సార్. మేము ఒకటి ఈ మధ్య ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ప్రపోజల్ అడుగుతున్నాం సార్ ఫండ్స్ కోసము. సో అది మెటీరియలైజ్ అయితే తగిన రూరల్ ఏరియాస్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాకి 1-2 కానీ వీల్ టైప్.